మీ పెంపకం తీరు కూడా మీరు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు, హ్యాపీగా ఉన్నారు పిల్లలు. ఇవ్వాలి కదండి. వాళ్ళు చిన్నపిల్లల వాళ్ళు 18 వన్స్ దే మెచ్యూర్ ఇట్ ఈస్ దేర్ వరల్డ్ టు పర్స్యూ. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేయాలి కదా. ఓన్లీ వీ కెన్ సపోర్ట్. వెనకాల వాళ్ళకి ఏదైనా ఇష్యూ అయితే సపోర్ట్ చేయాలి తప్ప అదర్వైజ్ ఇప్పుడు వీళ్ళందరూ ఇంత కష్టపడి వస్తున్నారు. ఏ తల్లిదండ్రులకు పుట్టారో, ఎక్కడి నుంచి వచ్చారో. అమ్మాయి కేరళ మీది చెన్నై, ఆ పాప ఎక్కడి నుంచో వైజాగ్, ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చారు. వీళ్ళందరూ మరి ఎంత కష్టపడి పనిచేస్తారు. ఇంకా వాళ్ళకి ఫ్రీడమ్ లేకపోతే ఎట్లాగా? నువ్వు జాగ్రత్త వెళ్ళకు, నువ్వు ఒక్కడుండు, ఇంటుండు. వాళ్ళకి మన యాక్చువల్ చెప్పాలంటే పేరెంట్స్ షుడ్ రెస్పెక్ట్ చిల్డ్రన్. బికాజ్ నాకన్నా నా బిడ్డలు ఎక్కువ ప్రపంచం చూస్తారు. అంటే ఎక్కువ మోడర్న్ ప్రపంచం, అప్ టు డేట్లో ఉంటారు. సో డోంట్ డిక్టేట్ దెమ్, జస్ట్ బీ ఫ్రెండ్ విత్ దెమ్. వాళ్ళకి ఏదైనా సలహా అడిగితే నీకన్నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి. కానీ నువ్వు కాదు లెఫ్ట్ ఇట్ వెళ్ళి రైట్ వెళ్ళి డైరెక్ట్ చేయొద్దు. లెట్ దెమ్ లివ్. అది నేను అనుకునే ఫీలింగ్. అది ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఎట్లా సతీ గారు? వాళ్ళు కూడా ఇండిపెండెంట్ పర్సన్సే కదా. దే ఆర్ ఆల్సో ఇండిపెండెన్స్ కదా. నీ ఒక్కడి భయానికి, నీ ఒక్కడి ప్రిస్టేజ్ కోసం, పరువు కోసం నువ్వు ఈ 4 గదుల మధ్యలో ఉండాలి, లేకపోతే నీ పారామీటర్స్ ఫిక్స్ చేయకూడదు. లీవ్ దెమ్. ఓన్లీ మన పిల్లల విషయంలో మనం తీసుకోవాల్సింది వాళ్ళ సేఫ్టీ. వాళ్ళకి ఏదన్నా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ వెళ్ళకుండా అదొక్కటి మనం కాపాడుకోవాలి తప్ప వాళ్ళు ఎలా బతకాలి, ఎలా లైఫ్ లీడ్ చేయాలని చెప్పకూడదు. అసలు తప్పది. దట్ ఈస్ ఇన్ఫ్రింజింగ్ హ్యూమన్ రైట్స్. అదే అనుకుంటాను. ఇప్పుడు ఇంట్లో ఫరువ అనేటకాలని నెత్తురు కలర్ వచ్చింది ఎర్రగా. ఫరువ అంటే ఇది పదవి కోసం కాదు, ఇది పంచాయతీ పిల్లల కోసం అనేది ఉన్నట్టు అనిపించింది. ఫస్ట్ దాంట్లోనేమో జర చూస్తే నువ్వు మొగనివి కావా, నీకు రోషం లేదా, ఏం గిట్లేనా అన్నట్టు బాగా రెచ్చగోకింది. ఆయన పుసుక్కున చేతిలో ఒకటి తీసుకొని గడఫారా తీసుకొని నెత్తి మీద కొట్టిండు. ఇక కొట్టింది అరవద్దు, నెత్తి మీద టూ పొరపాటున నెమ్మరిగంత పడి టూ అని నెత్తి మీద ఫూల్ తిరిగిన కింద పడ్డాడు. కథం. ఇక అట్లనే చేస్తావా మీ ఆయనను కూడా? రెచ్చగొడుతాను కొంచెం. నేను నిజంగా జీవితంలో అట్లనే ఉంటాను. జీవితంలో కొంచెం కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీనే, కానీ అంత కాదు. ఓకే, కొంచెం క్లారిటీ ఉంది లైఫ్లో, బట్ నాట్ లైక్ దట్. సారీ సుధీర్. ఏం లేదు, అట్లా అంటే ఒక దాంట్లో పోయి ఒక దాంట్లో ఇరుకుతుంటారు కదా. మాకే అనిపిస్తున్నారు బాయ్, అబ్బా ఏం తిప్పలరా అనిపిస్తుంది చూసేటోళ్ళకు. ఒకటి చేయబోతే ఒకటి అవుతున్నారు కదా. డైరెక్ట్ గారు చెప్తుండేనా నీకు, అమ్మా ఇట్లా ఇంట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇట్లా ఉంటారు అనేది చెప్తుండేనా? నేనే లైక్ కొన్ని సీన్స్లో చూసి కొంచెం ఇబ్బంది పడుతుంది. లైక్ ఐ వాజ్ ఓన్లీ స్కేర్డ్, హౌ కెన్ షీ డూ దిస్ అని. చాలా కొంచెం సైకో. నెత్తి మీద అట్టు తర్వాత కడుపు నిండా తిండి లేదు వీళ్ళకు, ఇక ఎన్నడూ సుఖంగా ఉన్నది లేదు, ఎందుకు లగ్గం చేసుకుంటారా అన్నట్టు ఆయన. ఇక ఫ్యాదింటి ఫిలగాడు ఆయన పాపం. ఫస్ట్ దాంట్లో అర్థమైపోయింది. నువ్వేమో మీ వాళ్ళకు కూడా అనవద్దు కానీ మీ కులఫులందరికీ బాగానే హెల్పింగ్ చేస్తున్నావు. నెంబర్ రిచ్చుడు, నీకేమన్నా డెవలప్మెంట్ కావాలంటే ఇట్లా ఇచ్చుడు సలహాలు ఉన్నదా రియల్ లైఫ్లో కూడా? లేదండి. అడగొచ్చా? మా తాతయ్య వ్యతిరేకం. కమ్యూనిస్ట్ అంటేనే బేసిక్ తోకలు ఉండవు ఫస్ట్. నాకు తోకుండేది. లైక్ తాత ఫేర్ ఇలా పెట్టినావు. థ్యాంక్ యూ. నువ్వు కూడా తోక ఫేరుతోనే చెప్పుకుంటావా? ఏం లేదా? తోక పేరు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే నా ఒరిజినల్ ఇంటి పేరు ఎంత ఉంటుంది అనమాట. నువ్వు కూడా పాటలు పాడతావా? అలాంటి పాటలు పాడ అంటే సంగీతం నేర్చుకున్నా. కాదు, నీ పేరు అదే కదా, వాన 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 పట్నాయక్. అదే మా ఇంటి పేరు వేరే దుర్గుమహంతి అనమాట. అది అందరూ పలకలేరు అని నా ఫస్ట్ డైరెక్టర్ చెప్పారు, ఈజీగా ఉండే స్క్రీన్ నేమ్ ఏమైనా పెడితే బెటర్ అంటే సరే పట్నాయక్ అని తగిలించాను. నాకు అసలు ఫీలింగ్స్ ఏం లేవు. మా కాస్ట్ ఇది క్రీమ్ నేమా, రియల్ కాదా? రియల్ నేమ్ ప్రణీత. ఫర్నీతనా? పట్నాయక్ అంటే అనామత్ అలా చుట్టాలేమనుకున్నా. ఏమో ఎక్కడో కలిసే ఉండొచ్చు. పాటలు కాదు కానీ మాటల ఫిడుగు. ఓయమ్మో, వచ్చేప్పుడు కూడా లబ మొత్తుకుంటుంది. డైరెక్ట్ గా ఇంత చెప్తే ఇంత చేసేటట్టు నువ్వు మాట్లాడుతున్నా కూర్చుంటా ఇట్లా. మాటలు అంటే నేర్వాలే,
మాటలు ఉంటేనే ఇవాళ రేపు ఏడైనా కదా సార్. ఇన్ని గంటలు వచ్చిందంటే మళ్ళీ డైరెక్టర్ ఒక్కటే కాదు కదా. ఇది ఎంతమంది డైరెక్టర్లు దీనికి? సిద్ధార్థ్ అండ్ ముగ్గురేమో అన్నట్టు నేను. ఆహా, ఆయననేమో స్క్రీన్ ప్లే చేసింది. షో రన్నర్ వచ్చేసి పవన్ అన్నమాట. అంటే ఆయన మొత్తం దర్శకత్వ పర్యవేక్షణ అంటారు కదా అట్లా. అందరూ ఒక ముగ్గురు కూడా బాగా చేశారు. ఒక మంచి అండర్స్టాండింగ్తో చేశారు. కథ మంచి కథ పట్టుకున్నారు, మంచి స్క్రీన్ ప్లే పట్టుకున్నారు. ఇప్పుడు ఎవరైతే చెప్పారో డైరెక్టర్ అతను చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. 8 ఎపిసోడ్లు అంటే ఉత్తముచ్చట కాదు. 8 ఉంది కదా సార్. ఏదిమా 8 8 ఎపిసోడ్స్ చాలా కష్టం. ఒక్కొక్కటి 40 నిమిషాలు 40 నిమిషాలు ఉంటుంది. 320 నిమిషాలు కంటెంట్, 300 మినిట్స్ కంటెంట్ సస్టైన్ చేయాలంటే వెరీ డిఫికల్ట్. 4 గంటల సేపు జనాలు ఒకేసారి ఆడు 20 నిమిషాల తర్వాత సాలరీ ఆపరా అనేకుండా చూడగలిగాడంటే డెఫినెట్గా అది స్క్రీన్ ప్లే అండ్ డైరెక్టర్ తాలూకు ఎఫర్ట్స్ అయ్యి. G5 అంటేనే ఒక మార్క్ ఉంటుంది. అంతకుముందు వ్యవస్థకు కూడా చేసిన సార్ అప్పుడు. అది కూడా మస్తు అంటే మస్తు న్యాయం మీద ఉంటుంది, చట్టం న్యాయం మీదని. ఇది కూడా మంచి పాయింట్ తీసుకున్నారు. ఎట్లో ఫీచరో ఏందో ప్రొడ్యూసర్లు వీళ్ళు కానీ మంచిగానే అంటే ఇంతమందిని కూడిపనికి అంటే చాలా కష్టం కదా సార్. రియాలిటీకి దగ్గరగా ఉంటుంది కదా. ఎన్నో పరువు వచ్చులు చూస్తుంటాం. పరువు కోసం బిడ్డలు చంపే, అందుకనే ఆ కంటెంట్ చాలామందికి ఎక్కుతుంది. ఈ టైప్ ఆఫ్ ప్రిస్టేజ్ కోసం పరువు. సో అందుకని మంచి మంచి కంటెంట్ పట్టుకున్నారు. దీని మీద పరువు సంబంధించి దీని మీద కంటెంట్ తక్కువ వచ్చింది. సినిమాటిక్ ఏదో మన పరువు పోయిందని డైలాగ్ రూపం తప్ప అసలు పరువు అనేది దీనికోసం ఎంత రేంజ్కి దిగజారుతాడు ఒక మనిషి అనేది కూడా వాళ్ళది. ఆ కంటెంట్ పట్టుకోవడం చాలా కష్టం. అది ఒప్పించగలిగేలా చేశారు డైరెక్టర్స్. ఎవరి ఏజ్లో వాళ్ళకి పరువు ముఖ్యమే ఉంటుంది కదా అంటారు. వీళ్ళ ఏజ్లో ఏంది సుఖంగా ఉండాలనుకుంటారు. దానికోసం ఎంతకన్నా తెగిస్తూనే ఉన్నారు. చూసినాము ఎస్పిసోళ్ళు ఆల్రెడీగా ఇంత కింద మీద కథలు వరకుట ఇవి చూసి అనిపించింది అవ్వ అమ్మ నేను గిట్ల చేసిందా అని. అమ్మ ఇదైతే నిజం కాదు అనుకున్నావు ఎప్పుడన్నా? ఒక్కోసారి కల పడుతుంది కదా సార్ మనకు. నైట్లో మనం ఏదో కల వస్తుంది, ఆగం అయిపోయింది కానీ ఫిస్క్ అయిపోతాం. తెల్లారు లేస్తే ఇది కళ నిజం కాదు. అంత భయానకు ఉంది కదా. అంటే నాకు అలా కలర్ రాదులే కానీ రేపన్న రోజు ఏ స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యాను బాగా చెప్తారా లేదా, అరే స్క్రిప్ట్ పేపర్ పెట్టుకునే ఒక భయం ఉంటుంది కదా, అది 100% డెలివరీ చేయగలుగుతామా లేదని ఆ భయం నాకు ఎప్పుడు ఉంటుంది. యాక్చువల్లీ ఎప్పుడు ఉంటుంది. ఆ షార్ట్ కంప్లీట్ అయిపోయి డైరెక్టర్ ఓకే అన్నంత వరకు ఉంటుంది నాకు ఆ భయం. ఇప్పుడు అంటే సార్తో చేసుడు కొత్తనే కదా నీకు? యా బుగులు అయిందా ఫస్ట్లో? ఫస్ట్ అనిపించింది సార్ వర్డ్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి కదా టీవీలో విన్నప్పుడు. ఎలా ఉంటారు ఏంటి, ఏమన్నా రీటేక్ తీసుకుంటే ఏమైనా తిడతారా అలా అనిపించేది. ఎందుకంటే నేను పడ్డాను అలా కొంతమందితో. సో అలా ఉంటుందేమో అని మేము అనుకుంటాం కదా. బట్ నాకు వితిన్ 2-3 మినిట్స్లో సార్ అసలు మామూలు ఫ్రెండ్లా మాట్లాడుతున్నారు. అక్కడ ఏంటమ్మా ఏం చేస్తున్నావు క్యాజువల్గా, ఓకే రిలాక్స్ అయిపోయింది. ఇంకేం లేదు, లైక్ ఫ్రెండ్ లాగే లైక్ టుగెదర్, ఏం లేదు ఇంకా అక్కడ. ఎవరికి వాళ్ళ లెవెల్లో వాళ్ళు మంచి యాక్టర్స్, చాలా బాగా చేస్తారు వీళ్ళు. వాళ్ళని మళ్ళీ ఇలా చెయ్యని చెప్పటం కానీ వాళ్ళని కంట్రోల్ చేయాలి. బట్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ స్పేస్. ఓకే వాళ్ళు రిలాక్స్గా చేయడం వేస్తాను. అందుకని గొప్ప పని మనం ఏం చేయక్కర్లా. సీనియర్గా ఉన్నవాడు వీళ్ళందరూ మంచి టాలెంటెడ్ యాక్టర్స్, వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వాలి. అలా కాకుండా వాళ్ళ పనిలో కూడా ఇతనే ఎంటర్ అయిపోయి కాదు మళ్ళీ అది ఇలా యాక్ట్ చేయను కాదు తల్లి ఇట్లా కాదు ఇలా ఎందుకు చెప్పాలి. వాళ్ళకి ఉంటుందో వాళ్ళదంటే ఒక మైండ్ సెట్, ఒక థాట్ ఉంటుంది. దాన్ని ఒరిజినాలిటీ అంటారు, దాన్ని ఎప్పుడు పోగొట్టుకోడు. సో కొంతమంది సీనియర్ యాక్టర్స్ చేసే తప్పులు అయ్యి ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరు నేను చూసిన వాళ్ళంట్లో సార్ ఒక్కలే ఇలా ఆలోచిస్తారు యాక్చువల్లీ.